కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉండేందుకు సిద్ధమవుతున్నారు. గొల్లప్రోలు మండలం చేప్రోలు హైవే రోడ్లో స్థానిక వ్యక్తి నాగేశ్వరరావు నూతనంగా నిర్మించిన ఇల్లును పవన్ ఓకే చేసినట్లు సమాచారం. ఇక ఈ ఇంట్లోనే పవన్ ఉగాది వేడుకలు చేయబోతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే నాగేశ్వరరావు పవన్ కు వీరాభిమాని. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పిఠాపురాన్ని స్వస్థలంగా మార్చుకుంటానని జనసేనాని ఇటీవల ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం చేబ్రోలులో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఎంపిక చేసుకున్న భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా ఉండడంతో ఈ నివాసాన్ని ఎంపిక చేశారు. ఇక పిఠాపురంలో పవన్ కొత్త ఇంటికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఇవ్వండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. పిఠాపురంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో పిఠాపురంలోనే ఉండటానికి సిద్ధం కావడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో చేబ్రోలులో నాగేశ్వరరావు అనేటువంటి పవన్ కళ్యాణ్ అభిమానికి సంబంధించినటువంటి ఓ ఇంటిని సిద్ధం చేయడం జరిగింది. ఆ ఇల్లు పూర్తిగా ఇటు రాజకీయ కార్యకలాపాలకు పవన్ కళ్యాణ్ నివాసం ఉండటానికి రెండింటికి అనువుగా ఉన్న నేపథ్యంలో దానికి తుది మెరుగులు దిద్దుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ ఉగాది వేడుకలు కూడా ఈ ఇంట్లోనే ఏర్పాటు చేస్తారు. ఉగాదికి గృహప్రవేశం చేస్తున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఆ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారని ప్రకటించిన తర్వాత పిఠాపురంలో వరుసగా 3 రోజుల పాటు ప్రచారం నిర్వహించడం జరిగింది. బహిరంగ సభ, తర్వాత ప్రజలతో మమేకమవ్వటం, ఆయా గ్రామాలు తిరగటం ఇలాంటి కార్యక్రమాలు చేశారు. తర్వాత కొంత స్వల్ప అస్వస్థతతోటి మరలా హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. కానీ ఇప్పుడు మరలా రేపటి నుంచి ఏదైతే అనకాపల్లి అలానే యలమంచిలి 2 చోట్ల పవన్ కళ్యాణ్ వారాహి విజయబేరి యాత్ర బహిరంగ సభలు ఉన్నాయి. వాటి తర్వాత మరలా పిఠాపురం చేరుకొని పిఠాపురంలో ఈ చేబ్రోలులో ఉన్నటువంటి నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి నూతన ఆ గృహాన్ని గృహప్రవేశం చేయటము, అక్కడ పూజలు నిర్వహించడము, అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలకు సిద్ధం చేస్తారంటూ కూడా చూసినటువంటి పరిస్థితి. అయితే ఈ గృహం పూర్తిగా చూసుకున్నట్లయితే కనుక ఒకవైపు రాజకీయ కార్యకలాపాలకు వాటికి అనువుగా ఉండటము, అలానే పవన్ కళ్యాణ్ నివాసం ఉండటానికి రెండింటికి అనువైన ప్రదేశంగా కూడా పార్టీ వర్గాలు చూస్తున్నాయి. అంటే ఇక ఇక్కడి నుంచే పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ తన రాజకీయ బహిరంగ సభలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అటెండ్ అవుతారని కూడా చూసినటువంటి పరిస్థితి. గతంలో మంగళగిరిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మంగళగిరి కార్యాలయాన్ని అడపాదడపా రావడమే కానీ పూర్తి స్థాయిలో ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా తప్పనిసరిగా చేబ్రోలు గృహంలోనే ఉండటానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పటికే ఆ గృహానికి సంబంధించి విద్యుత్ అలంకరణలు, అలానే స్వల్ప డిజైన్స్, స్వల్ప మార్పులు ఏమన్నా ఉంటే కనుక ఆ పనులన్నిటి కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఉగాది నూతన సంవత్సర అంటే తెలుగువారి కొత్త సంవత్సరానికి సందర్భంగా ఉగాది రోజు శాశ్వతంగా పూజలు నిర్వహించి గృహప్రవేశం తర్వాత ఆయా కార్యకలాపాల్లో పాల్గొంటారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇది 3 ఫ్లోర్లు 3 అంతస్తుల భవనంగా ఉన్నటువంటి ఈ భవనం కింద ఫ్లోర్ లోను మీటింగ్లకు, అదేవిధంగా అంతర్గత సమావేశాలకు, 2వ ఫ్లోర్ లో ఆయన ఉండటానికి, అలానే సెక్యూరిటీకి సంబంధించిన వారు కూడా ఆయా ప్రాంతాల్లో అనువుగా ఉండే విధంగా కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఆ ఇంటిని ఓకే చేసి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక విధంగా చూసినట్లయితే కనుక నేను పిఠాపురంలోనే నివాసం ఉంటాను, పిఠాపురాన్ని స్వస్థలం చేసుకొని ఎక్కడి నుంచే ఉంటానంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇంటిని సిద్ధం చేసుకోవడం కూడా ఆయా ప్రాంత ప్రజానికము, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్త అభిమానులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నేత, తమ అభిమాన నటుడు ఇరువురు, అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉండటం వల్ల తమకు ఎక్కువ సార్లు దర్శన భాగ్యం కలుగుతుందంటూ కూడా వారందరూ చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.